నమస్కారమండి. అందరికీ ఒక ముఖ్యమైన విషయం. మీరు రేషన్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుతం రేషన్ కార్డ్‌దారులకు సంబంధించి ఈ కేవైసీ అనేది చాలా కీలకంగా మారింది. అసలు ఈ కేవైసీ ఎందుకు చేయాలి? గడువు ఎప్పుడు ముగుస్తుంది? దీనికోసం ఊర్లకు వెళ్లాల్సిన అవసరం ఉందా? ఇలాంటి పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి రేషన్ కార్డ్ ఈ కేవైసీ గురించి అపోహలు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు ఈ నిబంధన పెట్టింది అంటే రేషన్ కార్డ్ లబ్ధిదారులను గుర్తించడానికి, అర్హత లేని వారిని తొలగించి నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చేయడానికి ఈ ప్రక్రియ చేపట్టింది. ముఖ్యమైన విషయం, ఈ నెల 31 లోపు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ఒకవేళ మీరు ఈ గడువులోపు ఈ కేవైసీ పూర్తి చేయపోతే భవిష్యత్తులో మీకు రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. ఇక చాలామంది ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం సొంత ఊర్లను వదిలి వేరే ప్రాంతాలకు, నగరాలకు వలస వెళ్తుంటారు. వారందరికీ ఒక పెద్ద ఆందోళన ఉంటుంది. మా ఊరి రేషన్ కార్డ్ కోసం మేం మళ్ళీ ఊరికి వెళ్లాలా అని. అధికారులు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే దీనికోసం మీరు ఖచ్చితంగా మీ సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉన్న మీకు దగ్గర్లో ఉన్న ఏ రేషన్ షాపు, ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళినా సరే మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా వెసులుబాటు కదా. మీకు దగ్గర్లో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లి మీ వివరాలు చెబితే వారు బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ రేషన్ కార్డ్ మరియు కార్డ్లో ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డులను దగ్గర ఉంచుకోవడం మంచిది. దీనికోసం ఎక్కడా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులడిగితే అది తప్పు. అందరూ గమనించండి, ఈ కేవైసీ అనేది ఉచితం. చూసారుగా, ఈ నెల 31 లోపు మీ కేవైసీ పూర్తి చేయించుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక రేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.